76వ గణతంత్ర దినోత్సవాలు పురస్కరించుకొని భారతదేశంలో ఫెడరల్ సిస్టమ్ లౌకికవాదంతో ఈ భారతదేశం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మరి 76 సంవత్సరాల క్రితం జనవరి 26వ తారీఖున స్వతంత్రులుగా మన భారతదేశ ప్రధానమంత్రిగా మన యొక్క చట్టాల్ని, మన హక్కుల్ని మన రాజ్యాంగం ద్వారా పరిపాలన చేసుకునేటువంటి విధానాన్ని అవలంబించి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో మా తండ్రి గారు స్వతంత్ర సమరయోధులు మాదిగాని వెంకటేశ్వర్లు గారు, భాగ్యమ్మ గారు. వారు స్టువర్ట్పురంలో స్టువర్ట్ దొరను కొట్టి ఆచార్య రంగా గారు, అదేవిధంగా మంత్రి వెంకటరాజు గారు వాళ్ళందరితో కలిసి జైల్లో మచిలీపట్నంలో ఆరు నెలలు జైలు జీవితం గడిపారు. ఆ విధంగా నా కుటుంబ నేపథ్యం మొత్తం కూడా ఈ దేశంలో స్వతంత్ర పోరాటం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి విధంగా మరి ఈ గిరిజనుల్ని, ఎస్సీ ఎస్టీలని అప్లిఫ్ట్ చేయడం కోసం సోషల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి హాస్టల్స్ని కూడా పెట్టి రిజర్వేషన్ల కోసం ఉమ్మడి మద్రాసు గవర్నమెంట్లో ఇక్కడి నుంచి ఆ బొగ్గు రైలులో పోయి అక్కడ పడుకొని దాని మీద కమిషన్ లేపించి వాళ్ళందరూ రిజర్వేషన్లో చేర్చడం కోసం రాత్రింబోళ్ళు కష్టపడినటువంటి మా తండ్రి గారు. అదేవిధంగా అనేక ఈ రోజుకు కూడా నర్స్ ట్రైనింగ్లు పెట్టి, అదేవిధంగా భారతదేశ స్ఫూర్తితో నన్ను ఈ రోజున మా తండ్రి గారు ఈ దేశంలో ఏదో ఒకటి చేయాలా ఈ సమాజం కోసం అనేటువంటి ఒక సంకల్పంతో నన్ను పంపించినటువంటి నేపథ్యంలో ఈ రోజున భారతదేశంలో మరి ఒక ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎన్టీఆర్ పార్లమెంటు సభ్యులుగా కేశినేని చిన్ని గారు మరి వారితో సాన్నిధ్యం చేస్తున్న దగ్గర నుంచి కూడా నేను నా వ్యక్తిగతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఏ విధంగా ఆదరించి అభిమానించి హక్కును చేర్చుకుంటా ఉన్నాడో ఈ రోజున నేను రాష్ట్రపతి ద్వారా ఆహ్వానం పొందడం కూడా మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఆత్మగౌరవం అనేటువంటి అంశం గత ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేసినా కూడా ఎప్పుడు రాలేదు. ఇట్స్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. ఈ రోజున నన్ను ఇక్కడి నుంచి ఒక లైజనింగ్ ఆఫీసర్నిచ్చి విమానంలో తీసుకెళ్ళి స్టార్ హోటల్లో పెట్టి అక్కడ దిగిన దగ్గర నుంచి కూడా ఎంత ప్రోటోకాల్ అంటే వివిఐపి ప్రోటోకాల్ ఇచ్చి, సెక్యూరిటీని ఇచ్చి, కార్లు ఇచ్చి, అర్జున్ ముండా గారు ట్రైబల్ మినిస్టర్ దగ్గర నేను వారి సమక్షంలో అనేక సమస్యల గురించి మాట్లాడి అక్కడి నుంచి మేమందరం కూడా ప్రధానమంత్రి గారితో లంచ్తో మీటింగ్ పెట్టి మాతో 4 గంటలు గడిపి ప్రధానమంత్రికి నివాసంలో మాకు ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవం ఈ దేశంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి నేను గెస్ట్గా వెళ్ళినటువంటి సందర్భంలో విశిష్ట అతిథిగా వెళ్ళినందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మందికి కూడా నేను వారి ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న జరిగినటువంటి మన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో క్లోజర్గా ప్రధానమంత్రితో రాష్ట్రపతితో మమ్మల్ని దగ్గరగా కూర్చోబెట్టి ఎవరైతే ఇండోనేషియా నుంచి ప్రెసిడెంట్గా వచ్చినటువంటి ప్రభుతో సుబోన్తో మరి వారు కూడా దగ్గరగా ఉండి ఆ యొక్క కార్యక్రమాలను వీక్షించి ఈ దేశానికి మొత్తానికి కూడా మెసేజ్ పంపించినటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు నిన్న ఈవినింగ్ జరిగినటువంటి ఎట్ హోమ్ అనే దాంట్లో కూడా మేమంతా కూడా రిట్రీట్లో పాల్గొంటాం. మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను పంపించినందుకు మాకు సహాయం చేసినటువంటి అందరూ మరి కిషోర్ లాంటి వ్యక్తులే కాదు, ఈ రాష్ట్రంలో ఎంపీ గారు ప్రత్యేకంగా మమ్మల్ని ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా నుంచి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి గౌరవం దక్కడం కూడా వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంత గౌరవాన్ని ఇచ్చి మరి ఆ నేపథ్యంలో నేను పొద్దున్నే మరి ఢిల్లీ నుంచి గౌరవంగా ఇక్కడ దిగిన నేపథ్యంలో మరి అనేక అంశాల మీద నేను అక్కడ మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ప్రధాన్ జన్మన్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా పిఎం రోజ్గార్ యోజన గురించి మాట్లాడటం జరిగింది. ఎంఎస్ఎంఈ గురించి కూడా మాట్లాడటం జరిగింది. మనకు సంబంధించినటువంటి ఎంపీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని కూడా నేను విజయవాడలో మేము మీటింగులు పెడుతున్నామని కూడా నేను ప్రధానమంత్రి గారి ముందు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా అద్భుతంగా మాట్లాడటం జరిగింది. ఐ నెవర్ సా సచ్ టైప్ ఆఫ్
పర్సన్ హూ ఆర్ బిలాంగ్స్ ఫ్రమ్ దీస్ కమ్యూనిటీస్ ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని కూడా నన్ను అనటం జరిగింది. ఈ కులాల్లో ఈ కమ్యూనిటీల్లో ఆ విధంగా ఉంటారా, ఈ విధంగా మాట్లాడతారా అని, ఇంత సేవ చేస్తారనేటువంటి దీంట్లో మరి వారు కూడా ప్రశంసనీయంగా మనల్ని ప్రశంసలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు భారతదేశం ఇచ్చినటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టలు ఏంటంటే మనం అందరం కూడా ఒకటే అని ఫెడరల్ సిస్టంలో మరి ఒక ఆహ్వానాన్ని, ఇన్విటేషన్ ఇచ్చి నన్ను అన్ని విధాలు కూడా సముచితంగా మరి బ్రహ్మాండంగా గౌరవించినటువంటి ఈ భారతదేశ ప్రజానీకానికి మరి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి విజన్కి మరి చిన్ని గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను పేరు పేరున ఈ రోజున ఈ యొక్క ఎంపీ గారి ఆఫీసులో నేను వస్తే చిరు సత్కారం చేయడం కోసం మీ అందరూ వచ్చినందుకు పేరు పేరున మీ అందరూ కూడా ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రం, దేశం ముందుకి పురోభివృద్ధితో ముందుకు వెళ్ళాలని మనందరం కూడా ఆకాంక్షిస్తూ అందరూ నాకులాగా ప్రయత్నం చేసి ముందుకెళ్లాలని కూడా మనసా వాచా కర్మన కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.